హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే ఈ పచ్చడిని కేవలం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, పెసరట్టు ఎలాంటి టిఫిన్లోకైనా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్టీ అయిన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ పల్లీలు మనం కొంచెం వేగితే సరిపోతుందండి. పైన కలర్ ఒక్కటి మారితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి వేసుకునే టమాటాలను బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. డైరెక్ట్గా అలానే వేస్తే ఆయిల్లో పేలుతాయి, కాబట్టి ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాక అదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వేసేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి, తినే స్పైసీనెస్ని బట్టి. నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ టమాటాలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే టమాటాలు కొంచెం రెడ్గా ఉన్నవే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ బాగా టమాటాలను ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది వచ్చేస్తుంది టమాటాలోంచి. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని నెక్స్ట్ కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. టమాటాలు కొంచెం పుల్లగా ఉంటే వేసుకోకుండా పర్వాలేదు, కాకపోతే చింతపండు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొంచెం వేసుకోండి. ఇలా చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో మనం సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ వేయడం వల్ల టమాటాలు అనేది కూడా తొందరగా మగ్గుతాయి, కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను దొడ్డుప్పు వేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు దాదాపుగా దగ్గర పడింది. టమాటా మనకు 80% వరకు ఉడికిపోయింది, కాబట్టి ఇక్కడ ఒక కప్పు కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని ఇలా కాడలతో సహా వేసుకోవాలండి. కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొత్తిమీరను వేసుకున్నాక అంతా కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, టమాటా ఇంకా మగ్గిపోయింది కదా, దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రెడీ అయిపోయింది అనమాట మనకు ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూడండి, మనకు రెడీ అయిపోయింది. వాటర్ అనేది ఎక్కడ కూడా లేదు, కాబట్టి చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారినాకనే మనము చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, చల్లారినాక వాటర్ అనేది ఏమీ లేకుండా అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని మనం ఆల్రెడీ పల్లీలను వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి అన్నమాట. ఆ పల్లీలను ముందుగా వేసుకోవాలి. ఇలా వేసుకొని పల్లీలను మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలండి, బరక అనేది ఉండొద్దు. స్మూత్గా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని నేను ఇలా పొట్టు తీసేసి వేసుకుంటున్నాను, ఒక 5-6. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చండి. అలాగే నేను అందులో కొంచెం వేసాను ఉప్పు, మళ్ళీ పచ్చిమిర్చి పడుతున్నాం కాబట్టి కొంచెం దీంట్లో కూడా వేసుకోవాలి. చూసి వేసుకోండి సాల్ట్ అనేది అక్కడ ఇక్కడ. ఇలా కొంచెం కచ్చపచ్చాగా దంచుకున్నాక దీంట్లోకి ఈ టమాటాను వేసుకోవాలి. మనకి ఎంతైతే అందులో పడుతుందో అంతవరకే వేసుకోవాలండి. నేను ఇక్కడ అందులో ఎంతవరకు వస్తుందో అంతే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనము రోట్లో నూరితే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్నాక మిగిలిన టమాటాలను కూడా దాంట్లోకి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు
పైనేమో టమాటాలది ఉంది, కింద పల్లీలది ఉంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాం అనమాట. తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి, నేను ఏం వేయట్లేదు. ఒక 2 ఎండుమిరపకాయలను ఇలా తెంచుకొని వేసుకొని అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అవి కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా పచ్చడిలోకి వేసేసుకోవడమే. చూడండి, మీరు ఇక్కడ పప్పులు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఏం వేయకుండా ఖాళీ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మాత్రమే వేశాను. మీరు వెల్లుల్లి అయినా కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి అందులో వేశాను కాబట్టి దీంట్లో వేయలేదు. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పులు ఏమీ వేయకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పెసరట్టు దేనికైనా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.